యువరక్తంతో నిండిన గోదావరి ప్రదూషణ హరిహరణ పర్యావరణ పరిరక్షణ గవాక్షము కొత్త కార్యవర్గం కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు రూపకల్పన చేస్తుందని జీపీపీపీజీ నూతన అధ్యక్షులు కుడిసెల భీమ్సేన్ ప్రధాన కార్యదర్శి ఎరుకల నాగరాజు తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో తమతో పాటుగా ఉపాధ్యక్షులుగా నూనె శరత్, మద్దెల శ్రీనివాస్, కోశాధికారిగా బోడ సమ్మయ్య, సోషల్ మీడియా సెక్రటరీలుగా మేకల శ్రీకాంత్, బోయిన్ రాజశేఖర్లను నియమించినట్లు వెల్లడించారు. నూతన కార్యవర్గం కోదండ రామాలయంలో ఉన్న 39 గుంటల స్థలం పెన్షన్ తొలగించిన విషయంలో రామగుండం కార్పొరేషన్ కమిషనర్ను కలిసి మాట్లాడటం జరిగిందని, అందుకు కమిషనర్ జరిగిన పొరపాటును గుర్తించి పెన్షన్ ఏర్పాటు వెదురు మొక్కలను ఏర్పాటు చేయడానికి అంగీకరించారని తెలిపారు. ఇక ఆ సమస్య ముగిసిపోయినట్లుగా తెలిపారు. ఇక నుంచి కొత్త కార్యవర్గం మునుపట్ల 13 కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తుందని తెలిపారు. గోదావరి ప్రదూషణ పర్యావరణ పరిరక్షణ గవాక్షం అనే స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరాలు స్థాపించబడింది. నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24 సంవత్సరాలు అడుగుతున్నాం. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కొత్తగా. ఇక నుంచి జీపీపీపీజీకి సంబంధించినటువంటి సంవత్సరం పొడుగున ఉన్నటువంటి 13 కార్యక్రమాలను నిర్విఘ్నంగా ద్విగుణీకృతమైనటువంటి సంఖ్యతో అందరినీ సమీక్షించుకొని అన్ని వర్గాల సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మిక, కర్షకులు, వాణిజ్య వ్యాపార సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను అందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్ళి మనం స్థానికంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి కాలుష్యాన్ని 6 రకాల కాలుష్యం నేల, వాయు, జల, రసాయనిక, మానసిక కాలుష్యాలను పూర్తి అరికట్టడంలో భాగస్వాములమై పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడడానికి అనేక రకాల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ప్రభుత్వేతర సంస్థల ద్వారా కానీ భాగస్వాములమై చేయబోతున్నామని మీ అందరి ముందుకు తెలియపరుస్తున్నాం. అదే సమయంలో మా సంస్థకు 2000 సంవత్సరంలో సింగరేణి వారు ఇచ్చినటువంటి 39 గుంటల స్థలము మా కార్యాలయం వెనక ఉన్నటువంటి స్థలానికి ఏదో కారణాల వల్ల తొలగించబడిన ఎల్ షేప్లో ఉన్నటువంటి ఫెన్సింగ్ని విషయమై స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ గారిని నేను కలవడం అయింది. మా కమిటీ కలిసినంత ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. తీయాల్సిన వచ్చినటువంటి అవసరాలు ఏదైనా కానీ ఆ ఫెన్సింగ్ మళ్ళీ మనం పెట్టుకోవడానికి వెదురు మొక్కలు నేను అందిస్తాను, మీరు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి చేయండి. ఇక ముందు రామగుండం నగరపాలక సంస్థ జీపీపీపీజీ పర్యావరణ పరిరక్షణ కొరకు, కాలుష్య నివారణ కొరకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను భాగస్వాములమై చేద్దాము. తప్పకుండా మా 100% మా సహకారం ఈ సంక్షేమ సంస్థకు ఉంటుందని వారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత 23 సంవత్సరాల నుంచి మా సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం యొక్క పరిచయంతో పాటు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి మేము తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మేము గతంలో సంవత్సరం వార్షికంలో 13 కార్యక్రమాలు నిర్వహించేది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని నిర్వహించలేకపోతున్నాం. కొంతమంది గతంలో ఉన్న కార్యవర్గం ఏంటంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా వాళ్ళు సహకరించక ఇబ్బందులకు రావడం జరిగింది. కాబట్టి ఈసారి మేము నూతన కార్యవర్గాన్ని యువతను ఎక్కువ ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్ది పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు తీసుకోవడాన్ని ముందుకు పోదలుచుకున్నాము. అందులో భాగంగానే ఈసారి ఎక్కువ శాతం మా యొక్క కార్యవర్గాన్ని యువతనే చేర్చుకోవడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో జీపీపీపీజీ సంయుక్త కార్యదర్శులు గంజి మురళీకృష్ణ, పోతుల నరేష్, కార్యవర్గ సభ్యులు పి శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.